భారతదేశ S-400 రక్షణ వ్యవస్థ శక్తిని ప్రపంచం అంగీకరించింది. పాకిస్తాన్ ఇప్పటికే దానిని రుచి చూసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 రక్షణ వ్యవస్థ షాబాజ్ మునీర్లకు నిద్రలేని రాత్రులు పరిచయం చేసింది. భారతదేశం S-400 వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ పాకిస్తాన్ ప్రతి దాడిని నాశనం చేసింది. ఇప్పుడు అదే S-400 గురించి కొత్త సమాచారం బయటకొచ్చింది. ప్రతిదీ సరిగ్గా జరిగితే భారతదేశం S-400 కొత్త బ్యాచ్ ను అందుకోబోతోంది. త్వరలోనే భారతదేశానికి మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను సరఫరా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు రష్యా చెప్తోంది. వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం భారతదేశానికి రష్యన్ S-400 ఉపరితలం నుండి గగనతల క్షిపణి వ్యవస్థల సరఫరాను పెంచడానికి భారత్, రష్యా చర్చలు జరుపుతున్నాయి. భారతదేశం, రష్యా S-400 ఉపరితలం నుండి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థల అదనపు సరఫరాపై చర్చలు జరుపుతున్నాయని రష్యా రక్షణ ఎగుమతి అధికారి ఒకరు రష్యన్ రాష్ట్ర వార్తా సంస్థ TASS కి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాడికి తగిన సమాధానం ఇవ్వడంలో S-400 వాయు రక్షణ వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతదేశం ఇప్పటికే S-400 వ్యవస్థ ఉందని రష్యా ఫెడరల్ సర్వీసెస్ ఫర్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి డిమిత్రీ షుగెవ్ చెప్పినట్లు TASS పేర్కొంది. ఈ ప్రాంతంలో మరింత సహకారాన్ని పెంచుకునే అవకాశం ఉంది. దీని అర్థం కొత్తగా మరిన్ని సరఫరా చేసేందుకు ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్నామని ఆయన అన్నారు. వాస్తవానికి భారతదేశం 2018లో రష్యాతో $5.5 బిలియన్ ఒప్పందంపై సంతకం చేసింది. దీనికోసం 5 S-400 ట్రయాంగ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలున్నాయి. చైనా, పాకిస్తాన్ నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి S-400 అవసరమని భారత్ విశ్వసిస్తోంది. అయితే ఈ వైమానిక రక్షణ వ్యవస్థల సరఫరా చాలాసార్లు ఆలస్యమైంది. 2026-27లో మాస్కో భారతదేశానికి మిగిలిన 2 S-400 రక్షణ వ్యవస్థ యూనిట్లను అందిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరిపారు. కష్ట సమయంలో భారత్, రష్యా కలిసి ఉంటాయని ఇరు నేతలు స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ SCO అంటే షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధాని మోదీని తన ప్రియమైన స్నేహితుడు అని సంబోధించారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2020-24 మధ్య భారతదేశ ఆయుధ దిగుమతుల్లో రష్యా వాటా 36% కాగా ఫ్రాన్స్ 33%, ఇజ్రాయెల్ 13% సరఫరా చేశాయి. S-400 క్షిపణి వ్యవస్థ భారతదేశ బ్రహ్మాస్త్రం. భారత్ రష్యా నుండి 5 S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది. వీటిలో 3 స్క్వాడ్లను అందాయి. ఇవి పంజాబ్, లడఖ్, సిలిగురి కారిడార్లో మోహరించాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో భద్రత పెంచుతోంది. 4వ స్క్వాడ్రన్ 2025 చివరి నాటికి, 5వది 2026లో అందుతుంది. వాటి పరిధి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది వైమానిక ముప్పులను సమర్థవంతంగా నివారిస్తుంది.